వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు విలాప వాక్యములు 3వ అధ్యాయం 44వ వచనం. మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఇర్మియా భక్తుడు చెప్తున్న మాటలు, ఆయన ప్రార్థనా జీవితాన్ని అనుభవించి ప్రార్థనల గురించిన లోతైన సత్యాలు ఎరిగిన ఇర్మియా భక్తుడు చెప్తున్న 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ పొజిషన్, స్థితి, పరిస్థితి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మనకి దూరముగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉండడం, ఆయన మేఘములతో తను తాను కప్పుకొని ఉన్నాడు అని ఇర్మియా భక్తుడు విలాప వాక్యాల్లో మనకి జ్ఞాపకం చేయటం మనం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి మనము మేఘాల వరకే ఉండి చూడగలిగితే బాగా దట్టంగా చీకటి కనిపిస్తూ ఉంటుంది, వర్షం కనిపిస్తూ ఉంటుంది. కానీ మేఘములకు పైనకి మనం ప్రయాణించగలిగితే అక్కడ ప్రకాశించే సూర్యుడు ఎప్పుడూ అక్కడే ఉన్నట్లుగా, దేవుడు కూడా మేఘముల చేత కప్పబడి ఉన్నాడు అనంటే మనకు దూరంగా ఉన్నాడు అని అర్థం తప్ప ఆయన సింహాసనం మీద లేడు అనేది మాత్రం కానే కాదు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ పార్టీషన్, విభజన. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము ఆయనకు సమీపంగా రాకుండా మేఘముల చాటున మాటున ఆయన తన్ను తాను కప్పుకొని ఉన్నాడు. మన ప్రార్థన ఆయన దగ్గరికి చేరకుండా ఈ భయంకరమైన విభజన గోడలాగా మేఘం ఉంది అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తించాలి. చాలా సందర్భాల్లో మన ప్రార్థనలు దేవుని చెంతకు చేరకుండా దేవుడు వాటిని అడ్డుగోడలుగా మేఘములని ఉంచుతున్నాడు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించే వారంగా ఉండాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ పొల్యూషన్, కాలుష్యము, లేదంటే బైబిల్ వర్డింగ్ ఇట్ ఈజ్ ఏ సిన్, పాపము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కేవలము ఎందుకు దేవుడు మేఘముల చేత కప్పుకొని ఉన్నాడు, కప్పబడి ఉన్నాడు అనంటే మన పాపములు, మన దోషములే మనకి దేవునికి మధ్య విరోధంగా అడ్డుగోడలుగా వచ్చాయి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి అద్దం చాలా దుమ్ము బట్టి అది కనిపించట్లేదు అంటే అర్థం ఏంటనంటే అద్దం పాడైపోయిందని కాదు. అద్దాని పైన ఉన్న దుమ్మును తుడిచేవాళ్ళు లేకపోవటం వలన మనం స్పష్టంగా కనిపించట్లేదు. ఆ పైన దుమ్మును తోడగలిగితే అద్దం ఎలాగైతే స్పష్టంగా కనిపిస్తుందో, ఈ పొల్యూషన్ని, ఈ కాలుష్యాన్ని, ఈ పాపాన్ని మనం తొలగించుకుంటే దేవునితో సత్సంబంధాలు ఏర్పడటానికి అవకాశం ఉంది. ఫైనల్ ఇట్ ఈజ్ ఎ పర్సిస్టెన్స్, పట్టుదల. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మేఘమును ఏర్పాటు చేసుకొని మన ప్రార్థనలను అంగీకరించకపోయినా అడ్డుగోడలుగా మేఘాలను కట్టినా కూడా పట్టు వదలక ఇర్మియా ప్రార్థన చేయటంలో ఇర్మియా ప్రార్థనాపరుడు యొక్క స్థితిని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కొన్నిసార్లు మనం పాపము చేసినప్పుడు, పాపం వలన దేవునికి మనం దూరం అయిపోయినప్పుడు మనం ప్రార్థనని విడిచిపెట్టక మరలా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుడు అడ్డుగోడను, ఆ మేఘాన్ని తొలగించి మరలా ప్రకాశమానమైన దేవుని సన్నిధి మన మీద ప్రకాశించడానికి అవకాశం ఉంది అని ఈ వచనం మనకి భరోసానిస్తూ ఉంది. ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడు తండ్రి, మా ప్రార్థనలు మీకు చేరకుండా అడ్డుపడే ప్రతి పాపమును మేము తొలగించుకొని ప్రకాశమైన మీ వెలుగు మా మీద ప్రకాశింపజేయటానికి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.